హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో రాజా సాబ్ అయితే బుకింగ్స్లో కోత కలెక్షన్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది, ఓన్లీ అడ్వాన్స్ బుకింగ్స్లోనే. సో సినిమాకి ఇప్పటివరకు జననాయకుడు పోటీగా ఉండేది. సో ఇప్పుడు జననాయకుడు అయితే పోటీ నుంచి తప్పుకోవడం జరిగింది. అలాగే ఈ సినిమా గురించి బుకింగ్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి అవతార్ మూవీకి సంబంధించి ఇంకా దురంధర్ మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, అలాగే జననాయకుడు సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటి, దాని తర్వాత రాజా సాబ్కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఇప్పటివరకు ఎంత రావడం జరిగింది, మొదటి రోజు ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఎంత ఉండే అవకాశం ఉంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో చాలా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ముందుగా హాలీవుడ్ మార్కెట్ నుంచి జేమ్స్ కెమెరాన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి వారంలో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి, అంటే మన ఇండియన్ నుంచి దాదాపుగా ఈ సినిమా మొదటి వారంలో 109 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేసింది అన్ని భాషల నుంచి. అలాగే ఈ సినిమా రెండో వారంలో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 50 కోట్ల 70 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే మూడో వారంలో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 20 కోట్ల 75 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 3 వారాల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 181 కోట్ల 15 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన గ్రాస్ కలెక్షన్ ఇండియాలో ఇప్పటి వరకు 215 కోట్ల 56 లక్షల రూపాయలు వసూలు చేసింది. అండ్ ఈ సినిమాకి ఏమైనా స్క్రీన్స్ ఉంటే అవి పూర్తిగా రేపటి నుంచి తీసేసే అవకాశం ఉంది, ఎందుకంటే పాన్ ఇండియా వైజ్గా సినిమా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ అనేది పూర్తిగా వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. అలాగే అవతార్ మూవీకి సంబంధించి వరల్డ్ వైడ్గా ఇప్పటి వరకు కొన్ని హాలీవుడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా $1.12 మిలియన్ రూపీస్ని అయితే వసూలు చేయడం జరిగింది. అంటే దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే అవతార్ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 10,000 కోట్లకు పైగా అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అది జేమ్స్ కెమెరాన్ దర్శకత్వంలో ఇది 4వ సినిమా 1 బిలియన్ దాటడం. ఇంతకుముందు మన జేమ్స్ కెమెరాన్కి సంబంధించిన 4 సినిమాలు 1 బిలియన్లోకి అడుగు పెట్టడం జరిగింది. అందులో టైటానిక్ సినిమా ఉంది, అవతార్ సినిమా ఉంది, అవతార్ ది వే ఆఫ్ వాటర్ ఉంది, దాంతోపాటు ప్రజెంట్ వచ్చిన అవతార్ ఏషియన్ ఫైర్ సినిమా. ఈ 4 సినిమాలు కూడా 1 బిలియన్ పైగా వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా అవతార్ మూవీకి సంబంధించిన స్క్రీన్స్ అనేది రేపు నుంచి తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఇండియాలో సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి 2025 చివరి మాసంలో వచ్చి ఇండియన్ ఇండస్ట్రీ రికార్డ్ని బద్దలు కొట్టిన దురంధర్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకున్నాడు. అలాగే ఈ సినిమా కూడా అడ్వాంటేజ్ దొరికింది, ఎందుకంటే జననాయకుడు సినిమా పోస్ట్ పోన్ కావడం వల్ల ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ కూడా కొన్ని అలాగే ఉండే అవకాశం ఉంది. మ్యాక్స్ టు మ్యాక్స్ కొన్ని తగ్గుతుంది, బట్ పూర్తిగా అయితే తగ్గవు. అంటే ఈ సినిమా కూడా మళ్ళీ కలెక్షన్స్లో లైట్గా గ్రోత్ అయితే వచ్చే అవకాశం ఉంది. మరి సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఇప్పటివరకు ఎంత రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా మొదటి 33 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 831 కోట్ల 40 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 34వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 4 కోట్ల 75 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 4 కోట్ల 50 లక్షల రూపాయలు అయితే వసూలు చేసింది. సో ఫైనల్గా సినిమా మొదటి 34 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 840 కోట్ల 65 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే గ్రాస్ రూపంలో ఈ సినిమా 992 కోట్ల రూపాయలు అయితే వసూలు చేసింది. అంటే రేపు ఇంకా ఎల్లుండి కలెక్షన్స్తో ఈ సినిమా గ్రాస్ రూపంలోనే 1000 కోట్లలోకి అయితే అడుగు పెడుతుంది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం 286 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ మూవీ మొదటి 34 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1278 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క 20 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తే సినిమా 1100 కోట్ల క్లబ్లోకి అయితే ఎంటర్ కావడం జరుగుతుంది. మరి లాంగ్ రన్లో ఈ సినిమాకి ఇంకా ఎంతవరకు కలెక్షన్స్ వస్తాయనేది చూడాలి. అలాగే మనం ఒక్కసారి జననాయకుడు మూవీకి సంబంధించి ఎందుకు పోస్ట్ పోన్ అయింది అనేది సపరేట్గా నేను ఒక వీడియో చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒకసారి చిన్నగా మాట్లాడుకున్నట్టయితే జననాయకన్ సినిమా పోస్ట్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సెన్సార్ ఇష్యూ. ఆ సెన్సార్ అనేది కంప్లీట్ కాలేదు. సెన్సార్ అనేది డిసెంబర్ 19నే ప్రొడ్యూసర్స్ పంపించడం జరిగింది సెన్సార్ బోర్డ్కి. బట్ ఏంటంటే అది ఇంకా కంప్లీట్ కాలేదు. అందుకే ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉంటారో ఆ ప్రొడ్యూసర్స్కు మద్రాస్ కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. బట్ అక్కడ కూడా డిలే కావడం జరిగింది. డిలే అయ్యి అది ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పు ఈరోజు జనవరి 9వ తారీఖునే ఇస్తామని చెప్పడం జరిగింది. బట్ జనవరి 9వ తారీఖునే జననాయకుడు సినిమా రిలీజ్ ఉంది కాబట్టి అంతకుముందే ప్రీమియర్స్ పడాలి కాబట్టి ఇక లేట్ అయిపోతుంది. ఎందుకంటే కోర్టు నిర్ణయం రావాలంటే దాదాపు 10 గంటల తర్వాత వస్తుంది కాబట్టి అందుకే ఈ సినిమాను పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది. ఈ సినిమా నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది కేవీఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళు అయితే ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేదు. అలాగే కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి ఈరోజు మీరు ఈ వీడియో చూసే సమయానికి టాక్సిక్ సిటీ నుంచి, ఎందుకంటే యష్ బర్త్డే సందర్భంగా ఇది టాక్సిక్ సిటీ నుంచి టీజర్ అయితే రాబోతుంది. సో మరి నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు చెప్తారో తెలియదు, కానీ ఈరోజు టాక్సిక్ సిటీ నుంచి టీజర్ అయితే రాబోతుంది. ఇక ఫైనల్గా వచ్చేసి మన ప్రభాస్ గారు నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ది రాజా సాబ్ సినిమాకి సంబంధించి ఇది మంచి అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రాజసాబ్కే కాదు, ప్రభాస్ గారికే కాదు, విజయ్ తలపతి గారి ఫ్యాన్స్ కూడా ఇది గుడ్ న్యూసే. పోస్ట్ పోన్ అవ్వడం గుడ్ న్యూసా అంటే పోస్ట్ పోన్ అవ్వడం నిజంగా వాళ్ళకి గుడ్ న్యూసే. ఎందుకంటే 2 సినిమాలు పోటీగా వచ్చినప్పుడు ఈ 2 సినిమాలు కూడా మొదటి రోజు ఒక 100 కోట్ల పైగా వసూలు చేసాయి. బట్ 150 కోట్లు అందుకుంటాయా లేదా 2 సినిమాలు అంటే ఒక డౌట్గా ఏర్పడేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇండివిజువల్గా 2 సినిమాలు వస్తున్నాయి కాబట్టి రాజాసాబ్కి 150 కోట్లు అందుకునే అవకాశం ఉంది. అలాగే జననాయకన్ సినిమా తిరిగి ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, కానీ రిలీజ్ అయినప్పుడు కూడా ఖచ్చితంగా ఆ సినిమా 150 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఓవర్సీస్లో ఆ సినిమా 40 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్ వసూలు చేయడం జరిగింది. సో ఏంటంటే
ఇది సంతోషకరమైన వార్తనే విజయ్ తలపతి గారి ఫ్యాన్స్ కూడా, ఎందుకంటే ఆ సినిమా నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా మొదటి రోజు 150 కోట్ల వసూలతో బోని అయితే మొదలు పెడుతుంది. సో ఇప్పుడు అది పక్కన పెడితే ఇక నెక్స్ట్ వచ్చి మారుతి దర్శకత్వంలో మన ప్రభాస్ గారు నటిస్తున్న రాజాసాబ్ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ అయితే స్టార్ట్ అయ్యి, బట్ ఏంటంటే ఇంకా తెలంగాణలో కొన్ని లిమిటెడ్ ప్లేసెస్లో మాత్రమే స్టార్ట్ కావడం జరిగింది. ఇంకా పూర్తిగా అయితే ఓపెన్ కాలేదు. ఓపెన్ అయిన ప్లేసెస్ నుంచే ఇప్పటివరకు ఎంత బుకింగ్స్ రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా 10,93,00,000 రూపాయలని వసూలు చేస్తుంది బుకింగ్స్ రూపంలో. అలాగే తెలంగాణ నుంచి ఇప్పటివరకు 8,56,00,000 రూపాయలని బుకింగ్స్ రూపంలో వసూలు చేస్తుంది. అలాగే కర్ణాటక నుంచి 3,34,00,000 రూపాయలని, అలాగే నార్త్ ఇండియా నుంచి అంటే హిందీ మార్కెట్ నుంచి ఇప్పటివరకు దాదాపుగా 2,41,00,000 రూపాయలని బుకింగ్స్ రూపంలో వసూలు చేస్తుంది. అలాగే కేరళ ఇంకా తమిళనాడు రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు దాదాపుగా 1,68,00,000 రూపాయలని బుకింగ్స్ రూపంలో వసూలు చేసింది. సో ఫైనల్గా రాజాసాబ్ సినిమా ఆల్ ఇండియా బుకింగ్స్ వచ్చేసి ఓన్లీ ఇండియన్ మార్కెట్లో ఇప్పటివరకు 26,99,00,000 రూపాయలని వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ బుకింగ్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపుగా 23,11,00,000 రూపాయలని వసూలు చేసింది. సో రాజాసాబ్ సినిమా ఓన్లీ బుకింగ్స్లోనే, ఇంకా బుకింగ్స్ పూర్తిగా ఓపెన్ కాలేదు, లిమిటెడ్ ప్లేసెస్లో మాత్రమే ఓపెన్ కావడం జరిగింది. సో లిమిటెడ్ ప్లేసెస్లోనే ఈ సినిమా బుకింగ్స్ రూపంలో ఇప్పటివరకు 50,03,00,000 రూపాయలు వసూలు చేసిందంటే రాజాసాబ్ సినిమా రిలీజ్ కావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి బుకింగ్స్లో ఇంకా ముందుకైతే వెళ్ళే అవకాశం ఉంది. బుకింగ్స్లోనే ఈ సినిమా 80 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉంది. అలాగే మొదటి రోజు ఈజీగా ఈ సినిమా, ఇప్పుడు జననాయకుడు సినిమా పోటీగా లేదు కాబట్టి 150 కోట్లకు పైగా ఓపెనింగ్స్ అయితే తెచ్చుకునే అవకాశం ఉంది. మరి మొదటి రోజు రాజాసాబ్ సినిమా ఎన్ని కోట్ల వసూలు చేసే అవకాశం ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా అన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.